ముందుగా శ్రోతలందరికీ ఓ విజ్ఞప్తి. ఈ వ్యక్తిని, ఇతని ముఖం మీద ఉండే ఎక్స్ప్రెషన్ ఒక్కసారి గమనించండి. మీరు సెకండ్ క్లాస్ లో హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తే ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇది. మరి పాకిస్తాన్ కి సంబంధించిన ఒక లెఫ్టినెంట్ జనరల్ ఇస్లామాబాద్ లో తెల్లవారుజామున 4 ఎక్స్ప్రెషన్ ఎందుకు పెడుతున్నాడంటే దానికి కారణం ఒకటే. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళిద్దరు కలిపి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి దేశానికి ప్రజలకి మధ్యలో ఏ రకమైన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా అది వీళ్ళు ఇస్తున్న ప్రెస్ బ్రీఫింగ్ నుంచే. ఇందులో అటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, సోఫియా ఖురేషి గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. 1 by 1 చెప్తే జాగ్రత్తగా వినండి. పంజాబ్ లో ఒక ఎయిర్ బేస్ ఉంది కదా, తెల్లవారుజామున 1:40 ఒక హై స్పీడ్ మిసైల్ దాని మీద పంపించారు. దాన్ని మేము ఇంటర్సెప్ట్ చేసాం. At more than 26 locations, Indian Armed Forces successfully neutralized threats and majority of the vectors. తర్వాత చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి వీడియోలో నేను మాట్లాడతా తర్వాత. బట్ స్పెసిఫిక్ గా పాకిస్తాన్ ఏదైతే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది కదా, దానికి సంబంధించిన అసలు నిజాన్ని బట్టబయలు చేస్తారు. ఏవైతే ఎయిర్ బేస్లు ఉన్నాయో, ఏ లొకేషన్ లో అయితే పాకిస్తాన్ చెప్తుందో ఇండియాలో మేము కుమ్మేసాం, దున్నేసాం అని చెప్పి వాటి కరెంట్ లైవ్ ఫొటోస్ డైరెక్ట్ గా ప్రజలందరికీ కూర్చొని చూపించారు. పాకిస్తాన్ క్రెడిబిలిటీ ఇది అనే మీనింగ్ వచ్చినట్టు దానికి అండర్లైన్ చేస్తున్నట్టు. ఏదో మన దగ్గర ఉండే S-400 కొట్టేసాం, ఈ మెషినరీని లేపేసాం అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొంచెం గట్టిగా ఏది ప్రూఫ్ అని అడిగితే సోషల్ మీడియా చూసుకోమంటున్నారు. ఎనీవేస్, ఈ విక్రమ్ మిశ్రీ గారు కూడా ఒకటే మాట అంటున్నారు, ఈ మిస్ఇన్ఫర్మేషన్ ని మనం ఆపాలి, వేర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని. Again, yet another blatant lie and part of Pakistan's disinformation campaign. అన్నట్టు ఇదంతా పక్కన పెట్టి అసలు విషయాన్ని మీరు విన్నారా? ఇంకా జూమ్ ఇన్ చేసి చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటిన్యూ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ వల్ల పర్టికులర్ గా పాయింట్ చేసి స్పెసిఫిక్ గా హెడ్ క్వార్టర్స్ అంటారు రావల్పిండిని, పర్టికులర్ గా రావల్పిండిని గురి చూసి కొట్టింది. ఎలా కొట్టిందంటే రావల్పిండిని చాలా ప్రెస్టీజియస్ గా చూసుకుంటారు వాళ్ళ హెడ్ క్వార్టర్స్. ఒకటి అక్కడే GHQ ఉంది, అదే మిలిటరీ హెడ్ క్వార్టర్స్. 2 ఇస్లామాబాద్ కి చాలా దగ్గర. ఇక్కడ ఈ మూడోది చాలా ఇంపార్టెంట్, మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్. VIT ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్స్ అంటే సింపుల్ గా చెప్తున్నా, వాళ్ళు బాగా ప్రెస్టీజియస్ గా ఫీల్ అయ్యి కాలర్ ఎగరేసుకుని మరీ దాచుకునే ఫ్లీట్ అంతా అక్కడే ఉంటుంది. అంత ఇదిగా వాళ్ళు చూసుకునే దాన్ని మనం జెట్స్ వేసుకుని గాల్లోకి లేచి నామ రూపాలు లేకుండా మట్టి కరిపించేసాం. ఇదే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని. అలాగే ఇక్కడ మీకు మ్యాప్ లో కనబడుతున్నట్టు షోర్కోట్ లో రఫీకి అని ఉంది, ఆ రఫీకి ఎయిర్ బేస్ ని. అలాగే చక్వాలో మురీది అని ఉంది, దాన్ని కూడా చాలా పగడ్బందీగా కొట్టాం. ఇది మనం చెప్తున్నది కాదు, స్వయాన పాకిస్తాన్ డిఫెన్స్ కి సంబంధించిన వ్యక్తి వచ్చి, ఒక లెఫ్టినెంట్ జనరల్ బయటకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఓపెన్ గా చెప్తున్న వ్యాఖ్యలు ఇవి. జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి उसने अपने त्यारों से फजा से जमीन पर मिसाइल दागे हैं. नूर खान बेस पाकिस्तान एयरफोर्स की मुरीद बेस और शोरकोट बेस को निशाना बनाया गया है. अब तक की इत्तलात के मुताबिक अल्हम्दुलिल्लाह एयरफोर्स के एसेट्स तमाम महफूज हैं. వాళ్ళు చూడడానికి కామెడీగా ఉంటారు, మాటలు ఇంకా కామెడీగా ఉంటాయి. కానీ మన సీరియస్ టాపిక్ వస్తే, మన సివిలియన్స్ ఉండే దగ్గర ఆడవాళ్ళు, చిన్నపిల్లలు జమ్మూలో, లడాక్ లో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, పఠాన్ కోట్ లో కంటిన్యూస్ గా సెకండ్ కన్సిక్యూటివ్ డే మన మీద దాడులకు వచ్చారు. వాళ్ళు అర్ధరాత్రులు రావడం, ఎర్లీ మార్నింగ్స్. ఏ డ్రోన్స్ అనుకున్నారు మళ్ళీ మీరు? టర్కిష్ డ్రోన్స్ ఇవి. అండ్ ఇవి అఫీషియల్ ఛానల్స్ నుంచి వచ్చాయి. అగైన్ విక్రమ్ మిశ్రీ గారు ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి. అదే ప్రెస్ మీట్ లో సోఫియా ఖురేషి గారు మాట్లాడుతూ, అంటే డిఫెన్స్ నుంచి, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఒక జాయింట్ ప్రెస్ మీట్ ఇది. ఏవైతే డ్రోన్లను మేము ఇంటర్సెప్ట్ చేసాం, ఇంటర్సెప్ట్ అనగానే మీకు టెక్నికల్ వర్డ్ లో అనిపించొచ్చేమో కానీ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 2 రకాల డ్రోన్లు ఉంటాయి. ఒకటి కామికాజే డ్రోన్స్ లాంటివి, అంటే అదే మారణాయుధం, అది వెళ్ళి దేన్ని గుద్దుకుంటే మొత్తం పేలిపోతుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వాడుతుంది 2వ రకమైన డ్రోన్స్ ఇవి. ఈ డ్రోన్ అసీస్ గార్డ్ అనే కంపెనీ తయారు చేసింది. పాయింట్ నెంబర్ 1, వీటి పేరు సోన్గార్ డ్రోన్స్. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఇవి మనకి ఎలా తెలిసింది? దాదాపు కొన్ని 100 డ్రోన్లు ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రంట్ అంతా, జమ్మూ అంతా, వాటి లొకేషన్స్ అవి పట్టుకొని వస్తా ఉన్నాయి. వీటిని మన వాళ్ళు ముందే చూసి, మన గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్స్ గానీ, మన ఇంటర్సెప్టర్స్ గానీ ముందే చూసి, ఇక్కడ ఇంటర్సెప్టింగ్ అంటే ఏంటంటే అది దాని లొకేషన్ కి వెళ్ళక ముందే గాల్లోనే లేపేయడం. అండ్ ఈ డ్రోన్స్ ఎలా ఉంటాయంటే వాటి వెయిట్ తో ఈ చిన్న సైజ్ ఆయుధాలు పట్టేసుకోగలుగుతాయి. మనం పేల్చే తుపాకులను అవి పట్టుకొని వచ్చి ఎక్కడైతే కొట్టాలో చూసుకొని సెపరేట్ గా దాడి చేయగలుగుతాయి. సో వాటి ఫైనల్ డెస్టినేషన్ గా వచ్చే లోపలే మన వాళ్ళు లేపేశారు. లేపేసినప్పుడు ఏమవుతుంది? ఆ డెబ్రీ కింద పడుతుంది. ఈ డెబ్రీ మీద సీరియల్ నంబర్స్ ఉంటాయి, ఫర్మ్వేర్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ అసెంబ్లీ అయింది, దీని నామ రూపాలన్నీ దాని మీద ఉంటాయి. అక్కడ చూస్తే మనకు కనబడిందే ఈ టర్కీ కనెక్షన్. ఇన్ఫాక్ట్ నేను వీడియో చేస్తున్నప్పుడు ఒక మాట మీకు చెప్పా, టర్కీ, అజర్బైజాన్ బహిరంగంగా సపోర్ట్ ఇస్తున్నాయి పాకిస్తాన్ కి. ఈ 2 దేశాలతో డీల్ చేసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా అడ్డేట్ మీద గుడ్డేట్ లాగా ఈ IMF లోన్ కూడా పాకిస్తాన్ శాంక్షన్ అయిపోయింది. ఈ $7 బిలియన్ అప్పు తీసుకుంది కదా పాకిస్తాన్, ఒక రుమాలు వేసుకుని. అది ఒకేసారి ఇచ్చేది IMF, అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇప్పుడు ఈ అప్పు నాపమని చెప్పి ఇండియా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది. ఈ డబ్బులు తీసుకొని వాళ్ళు ఆయుధాలు కొంటున్నారు, తుపాకులు కొంటున్నారు, మా మీద దాడికి ఉపయోగిస్తున్నారు, ఉగ్రవాదులు మా దేశానికి పంపిస్తున్నారు, బార్డర్ దాటేస్తున్నారు అని చెప్పినా కూడా, ఇండియాకు ఒక స్ట్రాంగ్ స్టాండింగ్ IMF లో ఉన్నా కూడా ఈ $7 కోట్ల ప్లస్ 1.3 బిలియన్ ఏదో ఉన్నట్టుంది. దాంట్లో ఇచ్చే విడతల్లో $1 బిలియన్ రిలీజ్ చేసింది పాకిస్తాన్ కి. ఇది అసలు మంచి విషయం కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బట్ వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఫతే 2 అని చెప్పి ఒక మిసైల్ ఉంటుంది. ఇవాళ తెల్లవారుజామున, ఎగ్జాక్ట్ టైం మనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ, బట్ రిపోర్ట్స్ బయటకు వచ్చేసాయి. మీరు నేను చెప్తుంటే విజువలైజ్ చేయండి ఒకసారి. 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది దీనికి. అంటే ఎక్కడో కొట్టి మిసైల్ వదిలితే, అంటే ఆ బటన్ కొట్టినప్పుడు ఏం చేశాడు ఈ పాకిస్తాన్ వ్యక్తి? డైరెక్ట్ గా ఢిల్లీని లాక్ చేసి, ఈ సీరియస్నెస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా,
డైరెక్ట్ గా ఢిల్లీ మీద లాక్ చేసి, అంటే ఏ బండ నమ్మకం ఏంటో గానీ మనం సింధూర్ లాంచ్ చేయగానే వాళ్ళు ఒక వైవిధ్యభరితమైన పేరు ఒకటి పెట్టుకున్నారు. అంటే వాళ్ళ సైడ్ లో ఆపరేషన్ సింధూర్ కి ఒక పైరసీ కాపీ డివిడీలా అనుకోండి. వాళ్ళ దేశం అంతా దాన్ని ప్రచురిస్తున్నారు. మేము కుమ్మేస్తున్నాం, మేము లేపేస్తున్నాం, మేము వేసేస్తున్నాం అని చెప్పి. ఆపరేషన్ బున్యానుల్ మర్సూస్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక బలమైన గోడ. ఎంత బుర్ర పేరంటే అది. గోడను బద్దలు కొట్టి ఫెన్సిల్ కట్ చేసి బొక్కల్లో దూరి రంధ్రాల నుంచి బయటకు వచ్చేది మీరు. పెహల్గామ్ లో ఉగ్రవాదులు ఎలా వచ్చారు? గోడ దూకే వచ్చారు కదా, ఫెన్స్ దాటే వచ్చారు కదా. మరేదో ఇండియా దాడి చేస్తున్నట్టు మేము బలమైన గోడ అని పేరు పెట్టుకునేది ఒకటైతే, ప్రతిసారి ఆ గోడ బద్దలవుతుంది. రావల్పిండిలో బద్దలైంది, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర బద్దలైంది, మీకు లాహోర్ లో పగిలింది ఆ గోడ. ఏ మొహం పెట్టుకుని చెప్పుకుంటున్నారు ఆ పేరుని? నిన్న ప్రెస్ మీట్ లో ఒక్కటే మాట అన్నారు సోఫియా గారు, ఏ ఒక్క మిజైల్ గానీ ఏ ఒక్క డ్రోన్ గానీ అవి ఏ పొజిషన్ కి అయితే ఫైనల్ గా వద్దాం అనుకుంటున్నాయో ఆ పొజిషన్ దాకా రానివ్వట్లేదు. ఈ లోపలే మేము దాన్ని సంహరిస్తున్నాం. అంత వీక్ గా ఉన్నాయి వాళ్ళ స్ట్రాటజీస్. ఇన్ఫాక్ట్ ఈ ఫతే 2 మిజైల్ కూడా సిర్సా అనే లొకేషన్ ఉంది. ఈ మిజైల్ వెళ్ళే ట్రెజెక్టరీలో ఢిల్లీ దాకా వచ్చే లోపల ఆ సిర్సా అనే పాయింట్ లోనే చాలా బలంగా లాగి పెట్టి కొట్టాం. మనకు రకరకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మన S-400. ఇన్ఫాక్ట్ మీమ్ చాలా వైరల్ వెళ్తుంది, అది మీరు కూడా చూసే ఉంటారు. క్యారమెల్ పాప్కార్న్ కి మనం కడుతున్న ఈ 18% GST ఏదైతే ఉందో అది S-400 కి వెళ్ళింది. సో థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ ఎన్ S-400 టుడే అని. అదేదో హాస్యాస్పదంగా రాశారు కానీ సీరియస్లీ మనం కట్టే ట్యాక్స్ లో ప్రతి రూపాయి దేశ సంరక్షణకు ఉపయోగపడుతుంది. సో పే యువర్ ట్యాక్సెస్. ఎవరు చూస్తున్నా కూడా ట్యాక్స్ ఎలా బైపాస్ చేయాలని కాకుండా దాన్ని కరెక్ట్ గా కడదాం. అక్కడక్కడ మిస్యూజ్ అవ్వచ్చు, బట్ భారతదేశం అంటే ఎవరు? మీరు నేనే కదా. మనందరం కలిసే దీన్ని బెటర్ చేయాలి. రంగ్ దే బసంతి అనే సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, మాధవన్ గారు చెప్పేది, ఏ దేశం పర్ఫెక్ట్ ఉండదు, దాన్ని మనం బెటర్ చేయాలి అని. कोई भी देश परफेक्ट नहीं होता, उसे बेहतर बनाना पड़ता है. సో ఇవాళ ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి కదా, ఈ టెన్షన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్తుందో, దానికి పాకిస్తాన్ ఎలా కారణం అవుతుందో, ఎలా అనవసరంగా కెలుక్కుంటుందో, మేము సివిలియన్స్ ని ముట్టుకోము అని భారతదేశం చెప్తున్నా కూడా, ఇన్ఫాక్ట్ మీ ISI మీ మిలిటరీ హెల్ప్ చేస్తున్నా కూడా వాటిని కూడా మేము టచ్ చేయట్లేదు. మా దేశంలోకి వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాదులు మాత్రం మేము లేపేస్తున్నాం అని చెప్తున్నా కూడా పాకిస్తాన్ లేదు, నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తా, అప్పు తెచ్చుకొని మరి మీకు యుద్ధాన్ని ఇస్తా అంటుంది. ఆ రైజింగ్ టెన్షన్స్ గురించి మనం మాట్లాడాలి. ఇవాళ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అడ్డంగా పెడుతుంది. మా ప్రజలు చనిపోయినా పర్వాలేదు అనుకుంటుంది పాకిస్తాన్. ప్లస్ అదే పాకిస్తాన్ మినిస్టర్లు బయటకు వచ్చి ఇస్తున్న దిక్కుమాలిన అర్థం పర్థం లేని ఇంకిత జ్ఞానాన్ని బ్యాక్ పాకెట్ లో పెట్టిన డబుల్ డిజిట్ లో లేని ఐక్యూతో కూడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ ఖ్వాజా ఆసిఫ్ అనే ఒక వైవిధ్య భరితమైన మనిషి మాట్లాడేవి సెల్ఫ్ గోల్ అనే మాటకి నిలువెత్తు నిదర్శనంలో ఉన్నాడు ఆయన. ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం. ఆల్సో ఆన్ సీరియస్ నోట్, ఇండియా స్టాండింగ్ ఏంటి ఇవాళ? ఇండియా దీన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటుంది? వీఆర్ నాట్ ఎస్కలేటింగ్, బట్ మీరు ఎస్కలేట్ చేద్దాం అనుకుంటే మేము డిఎస్కలేట్ చేయాలనుకోవట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి 1947 తర్వాత, 65 తర్వాత, 71 తర్వాత, 99 తర్వాత, 2001 తర్వాత, 2008 తర్వాత ఎక్కడ మీరు ఆగకపోతే ఖచ్చితంగా ఇండియా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి, తీసుకుంటుంది కూడా. లెట్స్ టాక్ అబౌట్ దట్. అండ్ ఈ కాంప్లెక్స్ టాపిక్స్ అన్నిటిని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి సింపుల్ గా మీ ముందు తెచ్చి పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇది మన బాధ్యత, మనం తెలుసుకోవడం. మీలో చాలా మంది చూస్తున్నారు, హ్యూమంగా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నాది ఇలాంటి వీడియో ఒకటి రోజు వస్తుంది. ఏ అప్డేట్ ని మిస్ అవ్వకుండా నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకు అసలు ముందు కాంటెక్స్ట్ అర్థం కావాలంటే 2 విషయాలు మీరు తెలుసుకోవాలి. నిన్న మన భారతదేశంలో జరిగిన ఒక ప్రెస్ మీట్, ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్ లో మాట్లాడిన ఒక మాట. అక్కడ ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఆయన. ఫస్ట్లీ 2 దేశాల మధ్యలో టెన్షన్ ఉంది. వాళ్ళు మన మీదకి డ్రోన్లు పంపిస్తున్నారు, మిజైల్స్ పంపిస్తున్నారు, మన క్యాపిటల్ సిటీని కూడా వదలద్దు అనుకుంటున్నారు. మనం వాళ్ళ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ ని, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని, వాళ్ళ రెప్యూటెడ్ ఎయిర్ బేసెస్ ని లేపేస్తున్నాం. ఇలాంటి టైంలో ఏ దేశం అయినా కొద్ది గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంటే ఏం చేస్తుంది? ఆ దేశ పౌరుల ప్రాణాలకి భంగం కలగకుండా అక్కడ ఉండే ఎయిర్ స్పేసెస్ అని షట్ చేస్తుంది. ఎందుకు? డ్రోన్స్ తిరుగుతున్నాయి, ఫైటర్ జెట్స్ తిరుగుతున్నాయి, మిజైల్ వస్తుంటాయి. ఈ టైంలో సేఫ్ కాదు అని చెప్పి ఇండియా కూడా అదే చేసింది. మీరు రాజస్థాన్ చూసుకోండి, పంజాబ్ చూసుకోండి, జమ్మూ చూసుకోండి, హర్యానా చూసుకోండి, గుజరాత్ చూసుకోండి, దేర్ ఆల్ షట్. ఎయిర్ స్పేస్ అని షట్. అంటే ఎటువంటి కమర్షియల్ ఫ్లైట్ గాల్లోకి లేవలేదు, లేవకూడదు. మొన్న IPL క్యాన్సిల్ అయిన విషయం మీ అందరికీ తెలుసు కదా. ప్రస్తుతానికి వారానికి సస్పెండ్ చేశారు. అది జరుగుద్దో లేదో కూడా మనకు తెలియదు, విచ్ ఇస్ రైట్ఫుల్లీ సో. కంట్రీ ఇంత టెన్షన్ లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి. స్పోర్ట్స్ గానీ, ఆర్ట్ గానీ. ఇన్ఫాక్ట్ కమల్ హాసన్ గారు కూడా ఆయన కొత్త సినిమాది ఈవెంట్ ఉంది, మణిరత్నం గారి సినిమాది. ఆయన ఒక మాట రాశారు, ఆయన పాలిటిక్స్ తో నేను ఏకీభవించకపోవచ్చు, బట్ ఆర్ట్ కెన్ వెయిట్, కంట్రీ కమ్స్ ఫస్ట్ అన్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో ఇలా IPL మ్యాచ్ ఆగిపోయినప్పుడు కూడా వాళ్ళు ట్రావెల్ చేయాల్సి వచ్చేసరికి వాళ్ళకి కూడా స్పెషల్ ఫ్లైట్ ఏమీ వేయలేదు. ఐ థింక్ ధర్మశాల నుంచి ఢిల్లీ వరకు అనుకుంటే చాలా తక్కువ డిస్టెన్స్, బట్ స్టిల్ స్పెషల్ ట్రైన్ ఒకటి రప్పించారు. అది మన ఇండియన్ ఇంటిగ్రిటీ. పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? ఇది డైరెక్ట్ గా నిన్న జరిగిన MEA ప్రెస్ బ్రీఫింగ్ లో బయటకు వచ్చింది. వాళ్ళ సివిలియన్ క్యారియర్స్ ని బయటకు వదిలేసి ఆ ఏరియాలో ఈ టెన్షన్స్ ఉండే ఏరియాలో, ముఖ్యంగా బార్డర్స్ దగ్గర, బార్డర్ దాటే ఏరియాలో వాళ్ళ సైడ్ ఉన్నాయి, రావల్పిండి, ఇస్లామాబాద్ ఇవన్నీ ఉంటాయి ఆ ఏరియాలో. అక్కడ సివిలియన్ ఫ్లైట్స్ అన్ని వెళ్తున్నాయండి. However, there are civil airlines flying the air route between Karachi and Lahore.
Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft. అంటే వాళ్ళ దొంగ ఆలోచన ఏంటంటే ఎంత నీచులో మీరే చూడండి. మనం కానీ ఏదైనా మిజైల్ కొడితే దారిలో కానీ ఆ టైంకి సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తే దానికి ఏదైతే పరిగెట్టుకుంటూ యూఎన్ దగ్గరికి వెళ్తే చూడండి ఇదిగోండి ఇండియన్స్ మా సివిలియన్స్ ఇది చేశారు అది చేశారని చెప్పి ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చెప్తుంటే మీరు ఫోటోలు చూపించండి అంటే ఒక్క ఫోటో లేదు. పైగా వాళ్ళు ఒక చాలా డేంజరస్ థింగ్ చేస్తున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ట్విట్టర్ లో చూడొచ్చు, ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది లేదా ఎక్స్ ఆర్మీ ఎక్స్ నేవీ చాలా న్యాచురల్ గా ఉంటే వాళ్ళు డీపీని కానీ వాళ్ళు రియల్ లైఫ్ ఇమిటేట్ చేస్తారు. అంటే ఒక నేవీ ఆఫీసర్ లాగా ఎవరైనా ఇంపర్సనేట్ చేద్దాం అనుకుంటే అలాంటి నేవీ ఆఫీసర్ ఎక్కడున్నాడు అని చూసుకొని అతను ఏం ప్రొఫైల్ పెట్టాడు అది ఏ డిస్క్రిప్షన్ రాశాడో చూసుకొని ఇలా కొన్ని వందల అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో అదే ఎక్స్ లో వాళ్ళు లోపలికి వచ్చి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే న్యూస్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటుందో ప్రోపగాండా విచ్ ఇస్ నాట్ ట్రూ దాన్ని వీళ్ళ అకౌంట్స్ ద్వారా వీళ్ళేదో భయపడుతూ మాట్లాడుతున్నట్టు భారతదేశానికి ఏదో అయిపోతుందని 4 ఫైటర్ జెట్లను ఒకడంటాడు, 5 ఫైటర్ జెట్లు ఒకడంటాడు, ఈ ఇంటర్సెప్షన్ ఫెయిల్ అయిందని ఒకడంటాడు. చిత్రం ఏంటంటే కొన్ని అకౌంట్స్ బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చినట్టుంటాయి. ప్రతి ఒక్కటి ఫేకే, అన్ని పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. సో మీరు భయభ్రాంతులకు గురవకండి. ఆ వచ్చిన క్లిప్స్ ని కానీ వీటిని కానీ షేర్ చేయకండి వెరిఫై చేయకుండా. ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ లో నేను ఆ న్యూస్ పేపర్స్ పేర్లు కూడా చెప్పదలుచుకోవట్లేదు, అమెరికాలో ఉంటాయి అవి. సోర్సెస్ సే అఫీషియల్ సే సో అండ్ సో ఆఫీసర్ సెట్ దిస్ అని వస్తుంది కానీ ఆ ఆఫీసర్ పేరు కానీ ఆ పొలిటీషియన్ పేరు కానీ ఆ సోర్స్ ఎవడో కానీ మనకి చెప్పడు, డైరెక్ట్ గా రాసేస్తాడు. పాకిస్తాన్ చైనీస్ మేడ్ JF-17 ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొట్టేసే 4 జెట్స్ పడిపోయాయని ఉంటాయి. కింద పేర్లు మేము చూసి కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఎవడో పాకిస్తానీ జర్నలిస్ట్ ఉంటాడు. సో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ దేశానికి విశ్వాసం చూపిస్తున్నారు, వాళ్ళ దేశం తప్పు ఉందని వాళ్ళకి తెలిసినా కూడా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం విజిలెంట్ గా ఉండండి, కొంచెం అలర్ట్ గా ఉండండి, మన ఆర్మీ మీద నమ్మకం పెట్టుకుని ఉండండి. ఇవాళ అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అని ADGPI ఆర్మీకి సంబంధించి ఒక మాట అన్నారు ఆయన ప్రెస్ బ్రీఫింగ్ లో. పాకిస్తాన్ చాలా కోఆర్డినేటెడ్ గా మన సివిలియన్స్ మీద దాడి చేద్దామని చూస్తుంది. ముఖ్యంగా జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ లో మేము అటు కైనెటిక్ మెజర్స్ వాడి ఇటు నాన్ కైనెటిక్ మెజర్స్ వాడి వాటిని ఆపుతున్నాము. सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. తద్వారా బ్లాక్అవుట్స్ కొన్ని పడుతున్నాయి. ఇన్ఫాక్ట్ నేను ఒక స్టేట్ అంతా హై అలర్ట్ లో ఉంది, నార్త్ ఇండియాలో చండీగఢ్ అనుకుంటా. 8 డ్రోన్స్ కానీ ఆ లొకేషన్స్ అవి కనబడకుండా ఉండడానికి మొత్తం బ్లాక్అవుట్ పెడుతున్నాం మేము. దీని గురించి మన మాక్ డ్రిల్ జరిగింది, చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. 226 డిస్ట్రిక్ట్స్, కొంచెం నంబర్ అటు ఇటు అవ్వచ్చు, సబ్జెక్ట్ కరెక్షన్. 224 డిస్ట్రిక్ట్స్ లో. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అసలు కైనెటిక్ అంటే ఏంటి, నాన్ కైనెటిక్ అంటే ఏంటి అంటే ఏదైనా ఇన్కమింగ్ దాడి ఏదైతే మన మీద ఉందో దాన్ని ఫిజికల్ గా మనం వెంటనే లేపేస్తే దాన్ని కైనెటిక్ మెజర్ అంటారు. అంటే ఇప్పుడు సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనుకోండి, S-400 కానీ మన ఆకాష్ గురించి మనం తక్కువ మాట్లాడుతున్నాం. అది మనం తయారు చేసిన మన ఇండిజినియస్ డిఫెన్స్ సిస్టమ్, అది బలంగా ఎదుర్కొంటుంది చాలా. లేదా ఏదైనా లేజర్ బేస్ సిస్టమ్స్ కానీ అవి కానీ వాడితే కైనెటిక్ అంటారు. నాన్ కైనెటిక్ అంటే ఏంటి అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ జామింగ్ గానీ GPS క్లోనింగ్ గానీ, అంటే ఆ డ్రోన్ ని మన వశం చేసుకొని ఎవడైతే బార్డర్ అవతల కంట్రోల్ చేస్తున్నాడో వాడి కనెక్షన్ కట్ చేసేయడం. ఈ రేడార్ స్పూఫింగ్, బ్లాక్అవుట్లు చేసి మన ఇండియన్ ఆర్మీ అడ్డుకుంటుంది. అండ్ ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. అందుకే ఇండియా ఏదైతే రెస్పాన్స్ ఇచ్చిందో దట్ ఈస్ వెల్ వర్త్ ఇట్. మీరు 8th నైట్ చూడండి, 100లో డ్రోన్స్ వచ్చాయి రకరకాల లొకేషన్స్ లోకి. ప్రతిదాన్ని అడ్డుకోవడం విత్ ఇన్ 24 hours. అగైన్ అకీ రీజియన్స్, నార్త్ వెస్టర్న్ ఫ్రంట్ ఏదైతే ఉందో లొకేషన్ ఫిక్స్ చేయడం, పంపించడం. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే రీసెంట్ గా టర్కీ నుంచి ఒక కార్గో క్యారియర్ ల్యాండ్ అయింది, అందులో ఈ డ్రోన్స్ అన్ని పంపించారని సమాచారం. మన వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు అవి టర్కిష్ డ్రోన్స్ అని. రెండోది 2023లో అనుకుంటా వీళ్ళు ఒక డిఫెన్స్ కొలాబరేషన్ చేశారు, ఎవరు, పాకిస్తాన్, టర్కీ. బట్ మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే వీళ్ళు డిఫెన్స్ కొలాబరేషన్ అనే పేరుతో ఇలాంటి షేడీ పనులే చేశారని, రకరకాల డ్రోన్లు, మిజైళ్లు పంపించారని, పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ సపోర్ట్ అనేది అప్పటి నుంచే ఉందని. అండ్ ఐడియాలజీ వైస్ కూడా పాకిస్తాన్ కి టర్కీకి అలైన్ అవుతుంది. వీళ్ళు డబ్బులు కూడా ఇచ్చుండకపోవచ్చు, పాకిస్తాన్ దగ్గర అంత డబ్బులు లేవు. మొన్న ఒక $1 బిలియన్ అప్పు శాంక్షన్ అయింది. దానికి కూడా కారణం నన్ను అడిగితే ఒకటే, IMF లాంటి సంస్థ కూడా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుందంటే పాకిస్తాన్ దగ్గర కానీ డబ్బులు లేకుండా ఇదే కెలుక్కునే యాటిట్యూడ్ ఉంటే ఇండియా లేపేస్తుంది పాకిస్తాన్ ని. పాకిస్తాన్ అనే దేశం ఎగ్జిస్ట్ అవ్వదు. సడన్ గా ఒక దేశం మాయమైపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తాయి, వరల్డ్ కు అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కొన్ని తొక్కలో కంట్రీస్ ఉంటాయి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవి, అవి హడావుడి చేస్తే UN కి వెళ్ళి IMF కి వెళ్ళి మీరు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని నిలదీస్తాయి, కాలర్ పట్టుకొని అడుగుతాయి ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా ఇచ్చుండొచ్చు అని ఒక థియరీ అంతే. ఎనీవేస్ ఏ డ్రోన్ అయితే ఏంటి కానీ ఆ డ్రోన్లు మన దగ్గరికి కంటిన్యూస్ గా వస్తున్నాయి. అండ్ ఇండియా జస్ట్ డిఫెన్స్ మోడ్ లో అయితే లేదు, ఈ డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేస్తూనే పాకిస్తాన్ లో అర్ధరాత్రి తెల్లారింది అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. మంచి లైటింగ్లు వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళ బేస్లు ఏవైతే ఉన్నాయో 3 భస్మం అయిపోయినాయి. అండ్ అవి మన బార్డర్ నుంచి చాలా దూరంగా కూడా ఉన్నాయి. ఒక్కొక్క లొకేషన్ చెప్తా నేను. ఈ నూర్ ఖాన్ 150 కిలోమీటర్ల దూరంలో ఉంటే మురీ సుమారు 200 కిలోమీటర్లు, రఫీకి 280 కిలోమీటర్లు. మీరు జాగ్రత్తగా గమనించండి. జమ్మూ అనే లొకేషన్ బార్డర్ చాలా దగ్గరగా ఉంటుంది LOCకి. అలాంటి దగ్గర వాళ్ళు ఏం పీకలేకపోతుంటే మనం 200 కిలోమీటర్లు, 270 కిలోమీటర్లు ఈ లొకేషన్స్ కి వెళ్ళి ఘర్ మే ఘుస్కే ఉన్ లోగోं का चमड़ा उतार दिया, బొక్కల్కో చూర్ చూర్ కర్ దియా. అందుకే ట్రైనింగ్ ఇంపార్టెంట్. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు గానీ, మన ఆర్మీ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ ఇంత ఇదిగా ట్రైనింగ్ ఎందుకు అవుతుంటారంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా మన ముందుకు వచ్చి డిస్కో డాన్స్ గట్రా చేసినప్పుడు ధీటైన సమాధానం చెప్పాలని. ఈ 3 లొకేషన్లు ఏంటి, పాకిస్తాన్ వాడు ఒప్పుకుంటున్నవి. అసలు నిజం ఇంకా ఎంత పెద్దదో మీకు తెలుసు కదా. ఎనీవేస్ మంచి చమక్ ఇస్తా మీకు బిఫోర్ వి ర్యాప్ అప్ థింగ్స్. ఖ్వాజా ఆసిఫ్ ఉన్నాడు కదా పార్లమెంట్ లో నిలబడి సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని పోకర్ ఫేస్ తో
ఆ స్పీకర్ని చూస్తూ ఇండియా మా మీదకి దాడికి వచ్చింది, ఆ మిజైల్ మేము చూసాం, మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా గట్టిగా బలంగా ఉన్నాయి, కొట్టాలనుకుంటే కొట్టేయచ్చు, బట్ ఎందుకు కొట్టలేదంటే మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో దాన్ని కొట్టి ఇండియన్స్ కి ఆ లొకేషన్ తెలిసిపోయి అక్కడికి గానీ వచ్చేస్తారని ఒక చిన్న ముందు చూపుతో మేము దాన్ని ఇంటర్సెప్ట్ చేయలేదు అంటున్నాడు ఆయన. ఇది ఎలా ఉందంటే वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो. ఒక సేయింగ్ ఉంటుంది, బెండ్ అవ్వలేనోడు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ దేనికైనా మంగళవారం అన్నాడంట. ఖ్వాజా ఆసిఫ్ గారిని చూస్తే ఈ సామెత గుర్తొచ్చింది. అతనికి ఎవరైనా చెప్పాలి, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కింద చక్రాలు ఉంటాయి, ఆ చక్రాలు కదులుతాయి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా వెళ్ళగలుగుతుంది. ఈ నాలెడ్జ్ లేనోడు డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్. అగైన్ వీళ్ళు కామెడీగా అని చెప్పి వీళ్ళు వదిలేయడానికి లేదు, వీళ్ళ మనసంతా విషయం ఉంది. పాయింట్ నెంబర్ 1 ప్లస్ మరి ఇస్తున్న స్టేట్మెంట్స్ ఎంత రెడిక్యులస్ గా ఉన్నాయంటే ప్రపంచం మొత్తం నవ్వుతుంది. వాళ్ళ ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, భారతదేశం అంతా చూస్తుందని, అదే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ మీద ఇండియా దాడి చేస్తుందని. అరే బాబు, తాలిబాన్ ఇండియాకి వచ్చి మీరేమంటారా మమ్మల్ని వేసేయమంటారా అనే మీనింగ్ వచ్చాడు మాట్లాడుతున్నారు. లాగితే లేపేసేలా ఉన్నారు పాకిస్తాన్. సో మీకు అటు నుంచి దరువు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మేము ఎక్కియం కానీ, మేము ఎస్కలేట్ చేయం కానీ, మేము నాన్ ఎస్కలేటరీగా ఉంటాం కానీ డీఎస్కలేట్ కూడా చేయం. మేము స్పెసిఫికల్లీ మీరు రోజు ఇలా డ్రోన్లు పంపించి మా ఢిల్లీ నేమ్ చేసి ఇలాంటి సిగ్గుమాల పనులు మీరు చేస్తుంటే మేము ఊరికే కూర్చుంటే మీరు దీన్ని ఇంకో 100 సంవత్సరాలు లాగుతారు. కట్టే కొట్టే తెచ్చేలాగా ఏదున్నా ఇప్పుడే మాడదాం. మీరు ఏదైనా వేయండి, మీరు తెగేదాకా లాగితే డిసింటిగ్రేట్ అయిపోతుంది మీ దేశం. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అండ్ పాకిస్తాన్ డిజర్వ్స్ దిస్. మన ఆంధ్రప్రదేశ్ జవాన్, ఒక అగ్నివీర్గా జాయిన్ అయిన వ్యక్తి శ్రీ మురళీ నాయక్ గారు, ఆయన ప్రాణాలని మీ ఫైరింగ్ వల్ల మీరు తీసేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? అలాగే రజౌరీలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ఊరది, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గారు రాజ్ కుమార్ థాపా గారు ఈ షెల్లింగ్స్ ఏవైతే చేస్తున్నారో నిర్దాక్షిణంగా పాకిస్తాన్ వాళ్ళు సివిలియన్స్ మీద, ఆ షెల్లింగ్ లో భాగంగా ఆయన ఇంటి మీద వేశారు. పాపం ఆయన కూడా అక్కడే ప్రాణాలను వదిలేశారు. ఆయన ఆత్మ కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. టైం టు యాక్ట్. ఇంకెన్ని రోజులు కాశ్మీర్ ని ఇలా చూడడం. ప్లస్ ఏది హార్ట్ బ్రేకింగ్ అంటే అప్పు తీసుకొని డబ్బులతో కొడుతున్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ IMF దగ్గర ఏదైతే అప్రూవ్ అయిందో ఆ లోన్ అప్రూవ్ అయిన కొన్ని గంటల్లో ఈ మిజైల్ వదిలారు ఇండియా మీద. దీనికి ఎవరు కారణం అండ్ దీనికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ పాకిస్తాన్ ఇలా తీసిన ప్రాణాలు ఎన్నో మన తప్పు లేకుండా వాళ్ళే వచ్చి కెలుక్కొని వాళ్ళే అమాయకులు చంపేసి మనం రిటాలియేట్ అయితే మనం ఇన్స్టిగేట్ చేస్తున్నట్టు పోర్ట్రే చేసి ప్రపంచం అంతా సో మన దేశం కోసం, మన కోసం బార్డర్ దగ్గర LOC దగ్గర పనిచేస్తున్న మురళీ నాయక్ గారు ప్రాణాలు వదిలేశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దెబ్బకి అన్ని కుదిరితే మన భూమి మనం వెనక్కి వచ్చేస్తుంది. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో వాళ్ళు టెంట్లు వేసుకుని కూర్చొని ఉన్నారు కదా, స్ట్రాంగ్ సిగ్నల్ అయితే పాకిస్తాన్కి వెళ్ళాలి. నామ రూపాలు లేకుండా వెళ్ళిపోతారు, చెరిపేస్తాం అనే భయం వాళ్ళకి లోపల కూర్చుంటే నెక్స్ట్ టైం ఇలాంటివి జరగవు. సీజ్ ఫైర్ వేసిన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద చాలా సెన్సిటివ్ గా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ గంటకి కొన్ని 100 అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇట్స్ మై డ్యూటీ దాన్ని అన్నింటినీ నీట్ గా అందరికీ అర్థమయ్యేలా సమకూర్చి ఒక వీడియో చేసి మీ ముందు పెట్టాలని. దీంట్లో నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉన్నా కూడా, నేను ఏదైనా మాట్లాడదాం అనుకున్నా కూడా కింద కామెంట్స్ లో రాయండి. లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. అక్కడ ఇక్కడ చిన్న మిస్టేక్స్ నా నుంచి కూడా అవ్వచ్చు. ఒక ఇయర్ మిస్టేక్ గానీ, ఒక పేరు మిస్టేక్ గానీ, ఒక చిన్న ఫోటో మిస్టేక్ గానీ, అలాంటి ఏమైనా మైనర్ మిస్టేక్స్ అయితే ముందే క్షమించండి. ఇర్రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ నేను చేయను. ఏదైనా గవర్నమెంట్ నుంచి వస్తేనే దాన్ని మీ ముందు పెడతా. మల్టిపుల్ వీడియోస్ రాకపోయినా పర్వాలేదు. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అక్సై చిన్ లో G219 హైవే ఒకటి కట్టాడు చైనా వాడు. అది కూడా మన భూమే. అదే సంవత్సరంలో కంప్లీట్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ 1954, ఆప్షన్ బి ఇస్ 1957, ఆప్షన్ సి ఇస్ 1959, ఆప్షన్ డి ఇస్ 1962. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. మీరు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాస్తుంటేనే వచ్చేస్తుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. టక్కన వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఇలాంటి వీడియో టాపిక్స్ ఏదైనా ఐడియాస్ నాకు ఇద్దామన్నా, నా వీడియోస్ ని రీల్స్ లా చూద్దామన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, నా పేజ్ కానీ ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ టీం నడుపుతుంటది. ఎవ్రీడే ఆన్సర్ పెట్టేస్తుంది. డెఫినెట్లీ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ స్టోరీస్. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఏదైనా తప్పు జరిగితే తప్పని చెప్పాలి. మన సైడ్ నుంచి కూడా అనవసరమైన రిపోర్టింగ్ నిన్న జరిగింది. INS విక్రాంతికి సంబంధించి, కరాచీ పోర్టుకి సంబంధించి దాని మీద ఒక క్లియర్ వీడియో చేసే ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తూ ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ లేకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుందంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే మీ అందరికి ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, మీకు జస్ట్ ఒక 15-20 నిమిషాలు అవ్వచ్చు, బట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. రోజు ఇలా కష్టపడడానికి, ప్రాణం పెట్టి పనిచేయడానికి లేదు. ఎవ్రీ సింగిల్ డే అదే ఎఫర్ట్ పడాలి. అంతే ఆథెంటిక్ క్రెడిబుల్ న్యూస్ పడాలి. అంతే ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి. దట్స్ హౌ ఇండియా బిల్డ్ అవుతుంది యాజ్ ఎ నేషన్. ఒకటే మాట అన్నాను కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అండ్ ఏ దేశం పర్ఫెక్ట్ గా ఉండదు, దాన్ని మనమే పర్ఫెక్ట్ చేయాలి. ఎటువంటి ఐడియాలజీ ఉన్నా కూడా అది నేను బిలీవ్ చేస్తాను.
అండ్ మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ దానికి నిదర్శనం. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది మీరు తీసుకునే నాలెడ్జ్ పిల్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే నా సైడ్ నుంచి డైలీ వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి, ఈ టాపిక్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above soft diplomacy, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.